హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి. ఇట్స్ వెనస్డే మార్నింగ్ అరౌండ్ 6:15 అవుతుంది టైం అయితే. Firstly, I'm so happy because we reached 80K. ఫైనలీ ఈ ఇయర్ సిల్వర్ బటన్ వస్తుందంటారా లేదా కింద కమెంట్ సెక్షన్లో ఒకసారి నాకు చెప్పండి. మీరు చెప్తే ఏదో తెలియని ఒక ఆనందం ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎనీవే, చాలామంది కొత్త వాళ్ళు మన ఫ్యామిలీలో ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి యూట్యూబ్ ఫ్యామిలీలో. మై నేమ్ ఈజ్ సంతోషి. ఈ ఛానల్లో ఐ డాక్యుమెంట్ మై లైఫ్. యాజ్ ఎ వర్కింగ్ మామ్, హౌ డు ఐ నావిగేట్ మై లైఫ్ అనేది మొత్తం నేను నా వ్లాగ్స్లో యూజువల్గా చూపిస్తూ ఉంటానన్నమాట. మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ రివాల్వ్ అరౌండ్ హోమ్ డేకర్, హోమ్ ఆర్గనైజింగ్, కుకింగ్, క్లీనింగ్, గార్డెనింగ్, ఫ్యాషన్, వాట్ నాట్. లైఫ్ స్టైల్ వ్లాగింగ్ యూజువల్గా ఈ ఛానల్లో మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు. చాలామంది నా వ్లాగ్స్ మోటివేటింగ్గా ఉంటాయని అంటారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నేను ఏదైతే చేస్తానో అదే వీడియోస్లో మ్యాక్సిమం రా అండ్ రియలిస్టిక్గా ఉండేటట్టు చూసుకుంటాను. కొంతమందికి లైఫ్ స్టైల్ వ్లాగింగ్ అంటే ఏంటో తెలియక కొన్నిసార్లు పిచ్చి పిచ్చి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇలా. సో ఫస్ట్ వాళ్ళు లైఫ్ స్టైల్ వ్లాగింగ్ అంటే ఏంటో తెలుసుకుని తర్వాత కమెంట్ చేస్తే బాగుంటుందనేమో నా ఫీలింగ్. లైఫ్లో అన్నిటికంటే పెద్దది ఆడవాళ్ళకి ఇంకేముంటుంది? ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఫ్యామిలీ, అబౌట్ అవర్ సెల్ఫ్, హౌ వీఆర్ లివింగ్. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, మన ఫ్యామిలీని మనం ఎంత బాగా చూసుకోగలుగుతున్నాం, అండ్ మన మీద మనం ఎంత కేర్ తీసుకోగలుగుతున్నాం, మన గురించి మనం ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ వీ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒకవేళ మనం లేజీగా ఒకరోజు పడుకున్నా, ఒక్క పూట పడుకున్నా, ద హౌస్ విల్ నాట్ ఫంక్షన్ లైక్ ఎవ్రీ డే. సో వీఆర్ ఇంపార్టెంట్. టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను నా వీడియోస్లో యూజువల్గా చెప్తూ ఉంటాను, మన ఆడవాళ్ళకి మీ టైం అనేది ఉండాలి, మన మీద మనకి కేర్ ఉండాలి, మనకి నచ్చినవి రోజులో ఏదో ఒక్క పనన్నా ఖచ్చితంగా చేయాలి అని. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రియలీ ఫాలోయింగ్ దిస్? ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, ఇది అబౌట్ మై ఛానల్ అండ్ అబౌట్ మీ. ఇంకా ఈరోజు వ్లాగ్ విషయానికి, పని విషయానికి వచ్చేస్తే, ఇట్స్ వెనస్డే మార్నింగ్. కొంచెం లేట్గా లేచాను ఈరోజు. లాస్ట్ నైట్ లేట్ అవ్వడం వల్ల ఐ థింక్ 12 అయిపోయింది నేను ఎడిటింగ్ అదంతా కంప్లీట్ చేసుకుని పడుకునేసరికి. అండ్ మార్నింగ్ 5:30, 5:45కి లేగలేకపోయాను అనమాట. లేచేసరికి ఆఫ్కోర్స్ 6:30 అయిపోయింది. అండ్ నైట్ బిజీగా ఉండడం వల్ల కిచెన్ అంతా క్లీన్ చేసుకోలేదు, మెస్సీగా ఎలా పడితే అలా ఉంది. ఇంకాస్త ఎర్లీ మార్నింగ్స్లో టైం వేస్ట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్లీ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని నీట్గా ఉన్న తర్వాతే కుకింగ్ స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది నాకైతే. కిచెన్ మెస్సీగా ఉండి కుకింగ్ చేయాలి అంటే అసలు నా వల్ల కాని పని. ఒక్క 10 నిమిషాలు అటు ఇటు అయినా సరే కిచెన్ అంతా క్లీన్ అయిన తర్వాతే ఐ విల్ స్టార్ట్ కుకింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ రష్లో యూజువల్గా అత్తమ్మనే నాకు కుకింగ్ చేస్తారనమాట. వెరీ రేర్లీ ఐ డూ ఇట్. సో టుడే ఈజ్ వన్ ఆఫ్ దోస్ డేస్ వేర్ రేర్గా నేను కుకింగ్ చేసే దానిలో. అండ్ మోస్ట్లీ నేను మోహన్ ఏదన్నా అడిగినప్పుడు, లేకపోతే నా వంట నాకు తినాలనిపించినప్పుడు, అండ్ ఇలాంటి రోజుల్లో ఏకాదశిలో అలా అత్తమ్మ నేను నాన్ వెజ్ ముట్టుకోను, నువ్వే చేసుకో అన్న రోజుల్లో నేను చేసుకుంటాను అనమాట. సో వీ మోస్ట్లీ రెడ్యూస్డ్ హ్యావింగ్ నాన్ వెజ్. నా డైటిషియన్ నాకైతే వీక్లీ ట్వైసే చెప్పింది, ఎక్కువ తినద్దని చెప్పింది. అండ్ దట్ టు ఐఎమ్ సపోజ్ టు హ్యావ్ ఓన్లీ చికెన్ అనమాట. సో నేను డైట్ 1 వీక్ అయిపోయింది బ్రేక్ చేసి. టుడే ఐ డిసైడెడ్ ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అని చెప్పి. ఫస్ట్లీ నేను వెజ్జీస్ అన్ని స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా స్టీమ్డ్ వెజ్జీస్ తిని అసలు ఎన్ని రోజులైందో. నా పాత స్టీమరు మా అన్నయ్య తీసుకున్నాడు ఇండస్ వ్యాలీ నుంచి. ఇది కొత్త స్టీమర్ అనమాట. యాక్చువల్గా ఆ పాతది నేను తీసేసుకుని ఈ కొత్త స్టీమర్ మా అన్నకి ఇస్తాను నేను. బికాజ్ వాడు లార్జ్ క్వాంటిటీస్లో వెజ్జీస్ కానీ నాన్ వెజ్ కానీ స్టీమ్ తీసుకుంటాడనమాట. అండ్ దిస్
దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో దీనికి ఫస్ట్ ఇలా పొడుగు ఒక గిన్నె వచ్చింది, తర్వాత పొడుగు స్టీమర్ ఒకటి వచ్చిందనమాట. ఇందులో యూ కెన్ యాడ్ లార్డ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ వెజ్జీస్ అండ్ స్టీమ్. ఒకవేళ ఇడ్లీ రేకులు చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు. దానిపైన ఇంకొక థర్డ్ లేయర్ వచ్చిందనమాట, ఒక మినీ స్టీమర్ లాగా. మధ్యలోది అవసరం లేదు అనుకుంటే తీసేసుకొని ఓన్లీ స్టీమర్ కూడా పెట్టుకోవచ్చు. కింద గిన్నె చాలా బరువుగా ఉంది అండ్ ట్రైప్లై అవ్వడం వల్ల దానిలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో సాంబార్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. సో ఫర్ నౌ నాకు మధ్యలోది అంత అవసరం లేదు కాబట్టి నేను పైది ఒక్కటే యూజ్ చేస్తున్నాను అనమాట. బ్రాకలీ అండ్ క్యారెట్ స్టీమ్ చేస్తున్నాను ఇందులో ఈరోజు. అండ్ ఇండస్ వ్యాలీలో ఇప్పుడు సేల్ నడుస్తుంది, సమ్మర్ సేల్. అండ్ ఆల్సో నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, హన్షి, ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు అడిషనల్ 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇట్ ఓన్లీ వర్క్స్ ఆన్ ఇండస్ వ్యాలీ వెబ్సైట్ అనమాట. వేరే ఎందులోనూ వర్క్ చేయదు, లైక్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఎనీ అదర్ ఆన్లైన్ యాప్స్లో వర్క్ చేయదు. వాళ్ళ వెబ్సైట్లోనే నా కూపన్ కోడ్ వర్క్ అవుతుంది అండ్ ఆల్సో అడిషనల్ సమ్మర్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ ఎనీ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ కుక్వేర్. నేను ఈ డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో కొంచెం ఇబ్బందిగానే అనిపించేది, అంటే మనిషికి ఒక రకంలాగా వండాల్సి వస్తుంది అని చెప్పి. బట్ స్లోలీ ఈవెన్ మోహన్ స్టార్టెడ్ హ్యావింగ్ దట్ హెల్తీ ఫుడ్ వాట్ ఐ యామ్ ఎగ్జాక్ట్లీ హ్యావింగ్. సో ఇప్పుడు పెద్దగా ప్రాబ్లం లేదనమాట. అత్తమ్మకి లిక్షితాకి ఒక వంట, నాకు మోహన్కి ఒక వంట లాగా అయిపోతుంది. ఎనీవే లిక్షితాకి అయితే సపరేట్గా ఉండాల్సిందే. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఈ ఫుడ్ తింటూ ఉంటే మిగిలిన వాళ్ళకి ఏం పెడతారు ఇంట్లో అని చెప్పి. సో లిక్షితాకి ఈ ఫుడ్ కాదు, నార్మల్గా అయినా మేము సపరేట్గానే కుక్ చేస్తామన్నమాట. లైక్ యునో దానికి కారం ఎక్కువ లేకుండా, ఆయిల్ ఎక్కువ లేకుండా అండ్ పొడి పొడిగా ఉండేటట్టు అలా ట్రై చేస్తాము. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా సపరేట్గానే కుక్ చేయాల్సి వస్తుంది. అండ్ అత్తమ్మని అసలు తిండిలో కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఆవిడ యూజువల్గా నాన్ వెజ్ తినరు, ఓన్లీ సండే రోజు తింటారు. అది కూడా ఏ ఏకాదశో ఏదో ఒకటి వస్తే ఆ రోజు కూడా మిస్ చేస్తారనమాట. సో ఆవిడ అన్ని వెజిటబుల్స్ తింటారు అండ్ అప్పటికప్పుడు తాలింపు వేసుకొని ఏదో ఒకటి అలా మ్యాజిక్ లాగా 5-10 మినిట్స్లో వండేసుకొని తినేస్తారనమాట. సో ద ఓన్లీ థింగ్ ఈజ్, నేను మోహన్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నాం కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా క్యాలరీ కౌంట్తో ప్రోటీన్ ఎక్కువ ఇంటేక్ అయ్యేటట్టు, ఫైబర్ ఎక్కువ ఇంటేక్ అయ్యేటట్టు కొంచెం చూసి తింటున్నాం అనమాట. ఇంతకుముందు ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 6 months ముందు వరకు వీ యూస్ టు ఈట్ వాట్ ఎవర్ వీ వాంట్. బట్ నౌ కొంచెం రియలైజేషన్ వచ్చి, ఐ థింక్ 30s యూజువల్గా రియలైజ్ అవుతూ ఉంటాం కదా మనం, నో ఇప్పుడు ఇలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ మారాలి అది ఇదని. అదే ఆ రియలైజేషనే మాకు కూడా వచ్చిందని చెప్పి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం అనమాట. బట్ ఎస్, వీ డోంట్ కాంప్రమైజ్. తినాలి అనిపించినప్పుడు ఇమీడియట్గా బయటికి వెళ్తాము, తింటాము, వాట్ ఎవర్ వీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నెక్స్ట్ డే ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ కాఫీ ఈజ్ మై వీక్నెస్ అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ కూడా కాఫీ వేస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఈ కాఫీ విషయంలో మటుకు అత్తమ్మ నా క్రైమ్ పార్ట్నర్ అనమాట. స్పెషల్లీ మార్నింగ్స్ ఒక 5 minutes బ్రేక్, కాఫీ బ్రేక్ విత్ అత్తమ్మ ఈజ్ సంథింగ్ బూస్ట్ బోత్ ఆఫ్ అస్. గిన్నెలో పోసుకోవాలా నేను? గిన్నెలో పోసి క్యాన్ వేస్తాను, చల్లగా పడుతుంది. బ్రాస్లెట్ కొనిచ్చింది ఆడవచ్చు.
ఓకే. ఆఫ్టర్ లిటిల్ కాఫీ బ్రేక్ అండ్ ఎ గుడ్ కాన్వర్సేషన్, మా కాన్వర్సేషన్ ఎవర్ ఎండింగ్ అనమాట. అత్తమ్మ అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, నేను అలా వింటూనే ఉంటా. మంచి టైం పాస్ లాగా అనిపిస్తుంది నాకైతే. వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ రేడియోస్, ఫోన్స్, టీవీస్, నథింగ్. మేమిద్దరం ఉంటే చాలు. ఆవిడ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఈరోజు వచ్చేసి పాలకూర బిర్యానీ రైస్ ఆర్ మసాలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చేస్తున్నాను అనమాట. పాలక్ రైస్ చేస్తున్నాను. అలాంగ్ విత్ దట్ ప్రోటీన్ పోర్షన్ కోసం కొంచెం చికెన్ అండ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను మోహన్కి. సో ఫస్ట్ పాలకూరని నీట్గా వాష్ చేసేసుకొని, ఎక్కువసేపే వాష్ చేశాను. అంతసేపు వాష్ చేసింది ఇప్పుడు నేను చూపించలేను కాబట్టి వీడియోలో ఐఎమ్ నాట్ షోయింగ్ యూ గైస్. ఇప్పుడు కమెంట్ చేయకండి పాలకూర ఆకుకూర ఎక్కువసేపు వాష్ చేయాలి అని చెప్పి. ఎస్, ఐ వాష్డ్ ఇట్. మంచిగా దాన్ని కట్ చేసుకొని కాడలు తీసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట, కొంచెం వాటర్ వేసి. పాలక్ రైస్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. దిస్ ఈజ్ అంటే 2-3 టైప్స్ ఆఫ్ పాలక్ రైస్ చేస్తానన్నమాట. ఇది వన్ అమాంగ్ దోస్. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ, ఆయిల్ యాడ్ చేయట్లేదు. అందులో హోల్ మసాలాస్, హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసి, ఒక స్లైస్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ ఆల్సో పచ్చిమిర్చి యాడ్ చేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూరని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు అండ్ గరం మసాలా వేసేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలన్నమాట. సో అది కొంచెం కేర్ఫుల్గా ఉప్పు వేసుకోండి, మరీ ఉప్పు ఎక్కువైనా కూడా బాగుండదు. అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ గరం మసాలా వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ యాడింగ్. అంటే కొంతమందికి చప్పగా ఉంటే కూడా ఇష్టం కదా, జస్ట్ ఆ దినుసులు సరిపోతాయి ఆ మసాలా దినుసులు అనుకుంటే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము కొంచెం మసాలా కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఐమ్ జస్ట్ యాడింగ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అనమాట. సో అది బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయాలి. అండ్ వాటర్ చూసి కేర్ఫుల్గా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి. అండ్ నేను యూజువల్గా యూజ్ చేసేది బాస్మతి రైస్, అండ్ అది ఒక 1/2 అవర్ 40 మినిట్స్ నానింది కాబట్టి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు. అండ్ ఈ రెసిపీకి ఇట్ జస్ట్ టేక్స్ ఐ థింక్ 10 to 15 minutes టు కుక్. అండ్ ఫర్ ద ప్రోటీన్ పోర్షన్ టుడే, నాన్ వెజ్ డే కాబట్టి చికెన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 100 to 120 grams ఉంటుంది అనుకుంటా. ఇది ఓన్లీ ఫర్ మోహన్, నాకు కాదు. నేను సపరేట్గా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఓన్లీ ఎగ్స్ తింటాను. సో చికెన్ మెత్తగా బోన్లెస్ పీసెస్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా కట్ చేసుకొని 2 eggsతో ఫ్రై చేస్తాను అనమాట. ఎందుకు ఎర్ర ఓకే. ఈ చికెన్ ఫ్రై చాలా చాలా సింపుల్. నేను అసలు ఇందులో వెజ్జీస్ ఏమీ యాడ్ చేయను. బికాజ్ ఆల్రెడీ మేము స్టీమ్డ్ వెజ్జీస్ యూస్ చేస్తున్నాం, ఐ మీన్ తింటున్నాం కాబట్టి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో ఆ చికెన్ యాడ్ చేసుకుని అందులో ఉప్పు, పెప్పర్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి. వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. సో వేసుకుని మూత పెట్టుకోవాలి. అండ్ మీన్ వైల్ రైస్లో నేను రైస్ రేషియో, వాటర్ రేషియో వచ్చేసి 1 కప్కి 1.5 కప్పే వేస్తున్నాను, 2 cups వేయట్లేదు. సో వన్స్ చికెన్ కొంచెం మెత్తగా అయిన తర్వాత, కొంచెం బ్రౌనిష్గా అయిన తర్వాత 2 eggs క్రాకిల్ చేసి అందులో వేసేస్తాను అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు మసాలా పౌడర్ వేసుకోవచ్చు, ఏదైనా లైక్ రెడీమేడ్ చికెన్ మసాలా ఆర్ హోమ్ మేడ్ మసాలా, మ్యాగీ మసాలా ఆర్ చిల్లీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చిల్లీ ఆయిల్ అయితే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో నేను కారం వేయలేదు కాబట్టి బాగుంటుంది. అది కొంచెం మంచిగా
ఫ్రై అయిన తర్వాత కొరియాండర్ లీవ్స్ అండ్ లెమన్ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్గా సలాడ్ లాగా ఇందులో వెజ్జెస్ వేసుకొని తినచ్చు, రోటీలో బాగుంటుంది అండ్ ఇలా ఫ్లేవర్డ్ రైసెస్లో కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది అనమాట. ఎగ్ అండ్ చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే యూ విల్ జస్ట్ లవ్ ఇట్. అది అలా ప్లెయిన్గా కూడా తినేస్తారు. ఇది పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు, అసెంబ్లింగ్ ఆల్ ద బాక్సెస్. లిక్షిత బాక్సెస్, మోహన్ బాక్సెస్, నేను ఆఫీస్కి వెళ్తే నా బాక్సెస్ కూడా ఇలా ఫిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట కౌంటర్ టాప్ అంతా. అండ్ ఇంకొక వైపు లిక్షితకి అత్తమ్మ కుక్ చేస్తున్నారు ఆలూ ఫ్రై అండ్ దాని బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేశారు, స్నాక్స్లోకి మ్యాంగో. ఐ థింక్ షీ హ్యాస్ హర్ మెను. ఈరోజు అత్తమ్మ డిసైడ్ చేశారనమాట దాని మెను అండ్ షీ ఈస్ గోయింగ్ టు ప్యాక్ హర్ బాక్స్. అండ్ వెజ్జెస్ కూడా స్టీమ్ అయిపోయినాయి. ఇందులో కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ అలాంగ్ విత్ సమ్ లెమన్ జ్యూస్ వేసేసి సీజనింగ్ ఏదన్నా ఉంటే కూడా వేసుకోవచ్చు. లైక్ డ్రై సీజనింగ్స్ ఉంటాయి కదా, ఆరిగానో అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ద మెయిన్ మోటివ్ హియర్ ఈజ్ టు హ్యావ్ లెస్ రైస్, మోర్ వెజ్జీస్ అండ్ మోర్ ప్రోటీన్ అనమాట. సో అందుకని ఇది వరకు ఈ బాక్స్లో 2 వైపుల రైస్ ఉండేది. నవ్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్. రైస్ రెడ్యూస్ చేసి ఇలా ఈ ప్రోటీన్ పోర్షన్ అండ్ ఫైబర్ పోర్షన్ ఎక్కువ తీసుకుంటున్నాం. లిక్షిత, ఈ క్వాంటిటీ తగ్గించండి అత్తమ్మా. నానదా ఇస్తా 8:40 టైము. బంగారు నువ్వు పడుకోవట్లేదు నాకు తెలుసు, యాక్టింగ్ చేయకమ్మా బంగారు. లిప్స్టా పడుకుంటే ఈ హ్యాండ్ ఇలానే ఉంటుంది, కింద పడిపోతే పడుకోను. ఓ పడుకుందా, మరి నవ్వుతుంది ఏంటి? టింగ 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 టింగ. ఎవరు ఫస్ట్ అమ్మ దగ్గరికి వస్తే వాళ్ళకి చాక్లెట్. ఎవరు ఫస్ట్ చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్. Ready, 1, 2, 3, go jump. Oh, dori 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 dori. What the hell? మార్నింగ్ అవర్స్లో లిక్షితాన్ని మేమందరం చాలా అంటే చాలా ప్యాంపర్ చేస్తామన్నమాట. అండ్ నైట్ పడుకునేటప్పుడు వాళ్ళ నాన్నమ్మ ఎక్కువ ప్యాంపర్ చేస్తారు. బికాజ్ ఐ థింక్ డే మొత్తం ఎలా ఉన్నా కూడా ఆ 2 మార్నింగ్ అండ్ నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను విన్నాను అండ్ చాలామంది చెప్తూ వస్తారు కూడా. బికాజ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఎలా లెగిస్తే ఆ డే మొత్తం అలా మనకి కూడా కదా, వాళ్ళకనే కాదు, మనం మార్నింగ్ ఎలా ఫ్రెష్ మైండ్తో లెగుస్తామో డే మొత్తం అంతే ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ పడుకునేటప్పుడు లైక్ దే టాక్, యూజువల్లీ కిడ్స్ టాక్ సో మచ్ కదా, అవంతా కూడా వాళ్ళ నాన్నమ్మ ఓపిక్గా వింటారనమాట. అండ్ దాని క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో ఈవినింగ్స్ కూడా నైట్ పడుకునేటప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ బ్రెయిన్ అబ్సల్యూట్లీ ఫ్రెష్ అండ్ ఏది బ్రెయిన్లో ఉంచుకోకుండా, ఆలోచన లేకుండా అలా రిలీజ్ చేసేస్తే బయటకి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈజీగా నిద్ర పట్టేస్తుంది. అండ్ వీ ఫీల్ సో ఫ్రెష్. బ్రెయిన్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది కదా వెన్ యూ షేర్ సంథింగ్ టు సమ్ వన్. షూస్ వేసుకో వెళ్ళి, అది స్కూల్లో దిగేటప్పుడు డాడీకి ఇచ్చే, సాయంత్రం మళ్ళీ నేను తీసుకుని వస్తాను. నేను అదే చెప్పింది, చెప్పులు వేసుకో, ఇదిగో బ్యాగ్, ఇదిగో. బాయ్ నానా, హ్యావ్ ఎ గుడ్ డే. వన్స్ లిక్షిత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇట్స్ మై టైం అనమాట.
నేను ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మోహన్కి లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసేసి రెడీగా టేబుల్ మీద పెట్టేస్తాను సో దట్ హీల్ గెట్ రెడీ అండ్ లీవ్ టు ద ఆఫీస్. నేను మెయిన్ వైల్ ఐ మేక్ మై బ్రేక్ఫాస్ట్. ఒక 5 minutes నా ఈమెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉందా లేదా అని చూసుకొని దెన్ ఐ విల్ హిట్ ద జిమ్. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను మ్యాంగో వాట్ ఈస్ దట్ కాల్డ్ యోగర్ట్ బౌల్ చేసుకుంటున్నాను. చాలామంది నాకు డిఎం చేసి అడిగారు ఇది మీరు ఎలా చేసుకుంటారు చెప్పండి అని చెప్పి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. హాఫ్ మ్యాంగోని నేను మెత్తగా గ్రైండ్ చేసేస్తాను అనమాట. అండ్ దెన్ అరౌండ్ లైక్ 100 to 120 grams ఆఫ్ యోగర్ట్, గ్రీక్ యోగర్ట్ ఉంటుంది కదా, ఎనీ ఆఫ్ ద బ్రాండ్, ఇపిగామియా కానీ మిల్కీ మిస్ట్ కానీ, అది తీసుకుని ఈ మ్యాంగో మిక్స్చర్ని ఇందులో మొత్తానికి కలిపేసుకోవడమే. ఇష్టం ఉన్న వాళ్ళు స్వీట్నెస్ కావాలి, మ్యాంగో స్వీట్నెస్ సరిపోదు అన్నవాళ్ళు ఇందులో హనీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ టాపిన్స్ మీ ఇష్టం. నేనైతే చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అవి వాటితో వేసుకుంటాను, ఓవర్ నైట్ సోక్ చేసినవి. లైక్ ఎక్స్ట్రా మ్యాంగో ఉంటుంది కదా, పీసెస్ చిన్న చిన్నగా చేసుకున్నవి అవి. అండ్ సోక్డ్ ఆల్మండ్స్, మీరు కావాలంటే పంప్కిన్ సీడ్స్ వేసుకోవచ్చు, క్యాషూ నట్స్ వేసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. మీ బెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మంచి ప్రోటీన్ అండ్ ఆల్సో ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి, నా ట్రైనర్ ఆల్మోస్ట్ నన్ను చంపేస్తాడు. సో ఆ ఎనర్జీ కావాలి అని అంటే ఐ షుడ్ హ్యావ్ సంథింగ్ ఆర్ అదర్ అండ్ హిట్ ది జిమ్. సో బై ద టైం నేను జిమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:45 ఆర్ 10 to 10 కూడా అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. ఏమి ఇంపార్టెంట్ మీటింగ్స్ లేవు బై 11 అన్నప్పుడు కొంచెం ప్రశాంతంగా జిమ్కి వెళ్ళి ఐ జస్ట్ డూ ద వర్కౌట్ అండ్ కమ్ బ్యాక్. And yes, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end. Bye.